టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరిగి దసరాలు దగ్ధమయ్యాయి. టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన దసరాలు దగ్ధమైనట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? టీటీడీ పరిపాలనా భవనం, తిరుపతిలోని పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగ దసరాలు తగలబడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం లాంటి ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులకు సంబంధించి దసరాలు తగులుకున్నట్లు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కొంతమంది ఉద్యోగులు భోజన సమయానికి ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగార్జున అనే వ్యక్తి, విధుల్లో ఉన్న నాగార్జున అనే ఉద్యోగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమాచారాన్ని పరిపాలనా భవనంలో ఉన్న అధికారులకు తెలియజేయడంతో అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది పరిపాలనా భవనానికి చేరుకునే సమయానికి మంటలు తగ్గిపోయాయి. దీంతో కొంతమేర ఉన్న మంటలను అదుపు చేసి అగ్నిమాపక శాఖ అధికారులు వెనుతిరిగారు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరు భాస్కర్ ఈస్ట్ పోలీసులకు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా 13 ఆలయాలకు సంబంధించిన ఫైల్స్ తగులు పడిపోయినట్లు గుర్తించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఏదైనా కుట్రకోణం ఉందా అన్న అంశంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ప్రమాదం చోటు చేసుకున్న తీరు, అదేవిధంగా ఫైళ్లు తగులుబడిపోయిన అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.